థ్యాంక్ యూ. నా మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయినప్పుడు, మన ఊరి పాండవులు ఆడియో లాంచింగ్ అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఈ రోజున అదే రకమైనటువంటి భావం నాకు కలుగుతుంది. ఎందుకంటే తేజులో నన్ను నేను చూసుకుంటుంటాను. తేజు రామ్ చరణ్ ఎలా అయితే నా ఒళ్ళో కూర్చుని పెరిగాడో అదే రకంగా తేజు కూడా నా ఒళ్ళో పెరిగిన వ్యక్తి. చెన్నైలో ఉన్నప్పుడు మా చెల్లెలు విజయ మేము అంతా దగ్గరగా ఉంటుండేవాళ్ళం. సో మోస్ట్ ఆఫ్ ది టైం తేజు మా ఇంట్లోనే తిరుగాడుతుండేవాడు. కాబట్టి నాకు మరో బిడ్డ రామ్ చరణ్తో పాటు తేజు. అలాంటి తేజు ఆడియో, ఫస్ట్ పిక్చర్ ఆడియో నటించింది, పూర్తి చేసింది వేరే సినిమా అయినా సరే అరవింద్ గారి గీతా ఆర్ట్స్, దిల్ రాజు గారి సపోర్ట్ తోటి, యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, హర్షిత్ వీళ్ళ నిర్మాణ సారథ్యంలో, రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న పిల్ల నువ్వు లేని జీవితం తనకు ఆడియో జరుగుతుంటే అది నా ఆడియో రిలీజ్గా నేను భావిస్తూ మీతో పాటు ఆనందం పంచుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, సినీ పరిశ్రమ పెద్దలకు, వెలకట్లేని అభిమానం చూపిస్తున్న నా అభిమానులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ మనం ఒక చక్కటి వాతావరణంలో ఈ ఆడియో రిలీజ్ చేసుకుంటున్నాం. చూస్తుంటే తేజుకి నాకున్నటువంటి సెంటిమెంటు, తేజు మన రామ్ చరణ్కు ఉన్నట్టు జరిగినటువంటి సెంటిమెంట్ మళ్ళీ ఇది జరుగుతుందేమో అనుకోవాలి. నా మొదటి సినిమా పూర్తి అయినా సరే రిలీజ్కు నోచుకోలేదు. మొదటగా రెండవ సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యింది. అదే సెంటిమెంట్ ఈ రోజున ఇందాక దిల్ రాజు గారు చెప్తున్నారు, అది సత్యం. అదే రకమైన సెంటిమెంటు తేజు విషయంలో కూడా జరుగుతున్నందుకు ఎక్కడో ఇది శుభసూచకంగా మనం భావించాలి. అలాగే మొదటి సినిమా వేరే నిర్మాత తీసిన, రెండవ సినిమా రామ్ చరణ్ది గీతార్స్లో అల్లు అరవింద్ గారు నిర్మించారు. అదే రకంగా అల్లు అరవింద్ గారి గీతార్స్లో తన రెండవ సినిమా షూటింగ్ చేసుకోవడం, ఈ రోజున లాంచ్ చేసుకోవడం అన్నది అదొక మంచి సెంటిమెంట్గా నేను భావిస్తాను. ఇన్ని శుభసూచకాలు ఉంటూ మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా తేజు మనందరం గర్వించే, ముఖ్యంగా నేను గర్వించే మరొక మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ రోజున ఆనందం చూస్తుంటే మన అందరి ఆనందం ఒక ఎత్తు, మా చెల్లి విజయ ఆనందం మరొక ఎత్తు. ఈ మధ్య హోమం చేస్తుంది, ఇంటికి రమ్మంది వెళ్ళాను. ప్రసాదం ఇచ్చిన తర్వాత, ఏమా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నావా అని. కాదన్నయ్య, అందరూ బాగుండాలని కోరుకుంటూ, నా బిడ్డ భవిష్యత్తు ఏముందన్నయ్య, అభిమానులు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అంటే నేను చాలా సంతోషించాను. అది మా కుటుంబంలో ప్రతి ఒక్కరు, ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరూ అభిమానుల గురించి చరణ్ మాట్లాడాడు, ఆ భగవంతుడు ఉన్నాడు, ఆశీస్సిస్తాడు అన్నది అది ఏమో కానీ ప్రత్యక్షంగా మీరు ఆశీస్సిస్తున్నారు, దానికోసం మేము ఎప్పుడు పరితపిస్తుంటాం, ఎదురు చూస్తుంటామని అదే రకమైన భావం మా చెల్లెలకు కూడా అదే రకం ఉంది. ప్రతి కుటుంబ సభ్యులకి మాకు ఆ కృతజ్ఞత ఉంది అభిమానుల పట్ల. కాబట్టి మీ అభిమానానికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున చూస్తుంటే కనుక ఆడియో 150 వస్తుంది, కంగారు పడకండి. ఆడియోలో ఈ రోజున తేజు డ్యాన్స్, అది పెద్ద విషయం కాదు. డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క ట్రైనింగ్లో వాళ్ళు కూడాను సూచనల మేరకు అద్భుతం చేస్తారు. నేను ఎప్పుడు ఏదైతే ఫాలో అయ్యానో, మొట్టమొదటగా ఆర్టిస్ట్గా మనం నిలదొక్కుకోవడానికి ముందు మనం ఈ పరిశ్రమలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి కోఆపరేట్ చేసే వ్యక్తిగా, ప్రతి ఒక్కరి కనుసన్నల్లో ఉంటూ ప్రతి అందరి చేత శభాష్ అనిపించుకునేలాగా ఆ రకంగా మన నడవడిక బాగుండాలి, దాని క్రమశిక్షణ బాగుండాలి, సమయం పాలన బాగుండాలి. అలాంటి క్రమశిక్షణ మొట్టమొదటిగా మనం అవలంబిస్తూ పాటిస్తూ
ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ అందరి చేత శభాష్ అనిపించుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవడానికి అది మొట్టమొదటి మెట్టు. ఆ రకంగా నేను పరిశ్రమలో నేను ముందు విజయం సాధించి ఆ తర్వాత సినిమాల ద్వారా ప్రజల్లో ప్రేక్షకుల్లో నేను విజయం సాధించాను. అదే రకమైన ఆలోచనతోటి అదే రకమైన నడవడికతోటి తేజు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజున మా ఇంట్లో మిగతా ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ హృదయ క్రమశిక్షణతో ఉన్నారు. రాబోయే తరమైనటువంటి తేజు కూడాను అదే రకమైన నడవడికతో ముందుంటాడంటే ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణ, ఇందాక ఈ మధ్యనే నా తమ్ముడు శ్రీహరి, స్వర్గస్థులైన శ్రీహరి గురించి నేను మాట్లాడదాము చెప్దాము అనుకుంటున్నా. అది నా భావాన్ని తను ఏదో గ్రహించినట్లుగా తను మొట్టమొదటిగా నిశ్శబ్దం వహించడం అన్నది అది చాలా చాలా మంచి గెస్చరు. అదొక్కటే తెలుస్తుంది తేజు ఎలాంటి వాడంట. మనందరం కలిసి ఈ సినిమాలో ఆఖరి సినిమాగా అతను చూద్దాం అనుకున్నాం, కుదరలేదు. అలాంటి శ్రీహరి మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన విషయమైనా సరే అతని ఆశీస్సులు ఈ సినిమా ఖచ్చితంగా ఉంటాయని భావిస్తూ ఈ సినిమాకు సంబంధించి జగపతి బాబు ఆ పాత్రని చేయటం అన్నది అదొక మంచి శుభపరిణామం. జగపతి బాబు తన పంథాన్ని మార్చుకున్నాడు. ఇందాక చాలా చక్కగా మాట్లాడాడు ఏవీలో. తన పంథాన్ని మార్చుకుంటూ తనకు తానే ఛాలెంజింగ్ క్యారెక్టర్ యాక్టర్గా తను మరొక కోణంలో తను ఆవిష్కరించుకోవడం అన్నది ఈ ఇండస్ట్రీకి మరొక ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టు జగపతి బాబు అవుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. రవికుమార్ చౌదరి నాకు చూచాయిగా పరిచయం. ఏమైనా సరే ఈ సినిమాలో తను చాలా కష్టపడ్డాడు. ఎన్ని హర్డిల్స్ వచ్చినా సరే వాటిని అధిగమించేలాగా అదే రకమైన ప్రొడ్యూసర్స్ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఈ సినిమా ఆద్యంతం చాలా చక్కగా ఆయన నిర్మించారు, తెరకెక్కించారని అని అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఎంత ఈగర్గా ఎదురు చూస్తున్నారు, నేను అంతే ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. ఇక ఇందులో ఉన్నటువంటి ఈ రోజున ప్రధానం మనం చెప్పుకొస్తుంది ఆడియో రిలీజ్. అనూప్ రెబెన్స్ తను మ్యూజిక్ గతంలో విన్నాను, చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు చూస్తుంటే కనుక వింటుంటే ఎక్కడో నేను కొంచెం తమాయించుకోవడం కష్టం అవుతుంది. ఎంత ఏదైనా కాళ్ళు చేతులు షేక్ అవుతూనే ఉన్నాయి. అంతటి చక్కటి బీట్స్ తోటి ఇచ్చాడు. అండ్ ఈ సినిమాలో ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది, మీ అందరి మన్ననలు పొందుతుంది, మిమ్మల్ని అదే రకంగా అలరిస్తుంది అంటాం ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా తెర మీద కూడాను మంచి ఎనర్జెటిక్గా కనిపించే విధంగా తేజు కూడా నర్తించాడు అండ్ వండర్ఫుల్. అలాగే ఈ కెమెరాకి ఫైట్స్ ఇచ్చినటువంటి విజయ్, ఎడిటింగ్ చేస్తున్న గౌతమ్ రాజ్, వీళ్ళందరూ నాకు చిరపరిచితులే. సో వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్గా చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చి ఉంటారు ఈ సినిమాకి. సో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అరవింద్ గారికి, దిల్ రాజు గారికి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయిన బన్నీ వాసు, హర్షత్ గారికి నా హృదయపూర్వక అభినందనల్ని ముందుగానే తెలియజేస్తూ, ఈ సినిమా నటించిన ముఖ్యంగా రజీనా అమ్మాయి సినిమా గతంలో చూడలేదు కానీ అప్పుడప్పుడు క్లిప్పింగ్స్ అవి టీవీలోను యాడ్ చూస్తూ ఉన్నాను. అండ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ చాలా గ్లామరస్ ఉన్న అమ్మాయి. ఈరోజు తను మాట్లాడుతుంటే కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ తను కూడా ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వస్తాడు. సో ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ఈ ఆడియో పెద్ద హిట్ అవుతుంది, ఈ సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకించి నా అభిమానులు నేను నా వాళ్ళ గురించి ప్రస్తావించాలి. ఒక పక్కన విశాఖపట్నంలో ఈ హుదూద్ తుఫాను బారిన పడి ఎంత అతలాకుతలమైంది, ఎంత బీభత్సం అయిందో మనందరికీ తెలుసు. అలాంటి వారికి ఎప్పుడైనా సరే అభిమానులకే తలమానికంగా ఉన్న అభిమానులు నా అభిమానులు కాబట్టి వారికి ప్రత్యేకించి చెప్తున్నాను. మొన్న చార్ధామ్ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఆ వరద బీభత్సానికి అదే రకంగా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. బన్నీని, నాగబాబుని పంపించి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్కి వారు ఇచ్చినటువంటి అమౌంట్ని ఇవ్వడం జరిగింది. అప్పట్లో 15 లక్షల దాకా ఇచ్చారు. ఈ రోజున కూడా ఈ యొక్క తుఫానుకి
సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వాళ్ళు ప్రత్యేకించి ఈ రోజున నా అభిమానులు నేను గర్వించేలాగా ఈ రోజున వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారంటే కనుక వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను హృదయపూర్వకంగా నా సంతోషాన్ని తెలియజేస్తూ నేను చాలా గర్వపడుతున్నానని వాళ్ళకి తెలియజేస్తూ నా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్.